అలా నల్లవాడి వెనకకు చేరిన శ్రీధర్ నల్లవాడు రాధాతో యుద్ధం చేస్తున్నప్పుడు మంచం దగ్గరగా వచ్చి అక్కడే కూర్చున్నాడు. అది చూస్తున్న అతనికి కిక్ సరిపోవడం లేదు. ఇక వెంటనే ఆర్డర్ వేశాడు. ఇద్దరూ ఒక పక్కకి చేరి మీ తమ్ముళ్ళని ఒకే బావిలోకి పంపించండి అన్నాడు. ఆ మాటకి రాధ కళ్ళు పెద్దవి చేసి నోరు వెళ్ళబెట్టేసింది. నల్లవాళ్ళు మాత్రం క్యాజువల్గానే ఉన్నారు. ఇక అలా ఆర్డర్ వేయడంతో మంచం మీద వీలు కాదని ముగ్గురు సోఫా మీదకి చేరుకున్నారు. వెళ్ళి ఒకడు సోఫాలో కూర్చున్నాడు. ఇక మధ్యలో రాధ ఉంది. ఇక పైన ఒకడు చేరాడు. మొదట కిందున్నవాడు తన తమ్ముడిని ప్రవేశపెట్టాడు రాధాలోనికి. వాడు యుద్ధం చేయసాగాడు. కొద్దిసేపటికి పైనున్నవాడు కూడా ప్రవేశించాడు. ఇక రాధతో వాడి తమ్ముళ్ళు ఇద్దరూ జోరుగా యుద్ధం చేస్తున్నారు. వారితో పాటు నేను కూడా తక్కువ తిన్నాను అంటూ రాధ కూడా ఎదురుగా యుద్ధం చేయసాగింది పోటాపోటీగా. ఇక సోఫా దగ్గరికి పాకుతూ వచ్చి ఈ సన్నివేశాన్ని శ్రీధర్ చూడసాగాడు. ఈసారి ఆ సన్నివేశాన్ని కేవలం ఒక అడుగు దూరం నుంచి చూస్తున్నాడు. కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నాడు. రాధా వైపు చూశాడు. అప్పటికే రాధ మంచి రసవత్తరమైన మూడ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు తన ముక్కుల్ని గమనించాడు. వాటిని చిన్నవి పెద్దవి చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాటం లేదు. అలాగే తన నోరు పెద్దది చేసి నోటితో శ్వాస తీసుకోసాగింది. ఇక బావిలోకి వెళ్ళి మునిగి వస్తున్న ఇద్దరి తమ్ముళ్ళని చూసి తెగ ఆనందపడిపోతున్నాడు శ్రీధర్. ఎంత ఆనందం అంటే అది ఎప్పుడూ అటువంటి ఆనందం అనుభవించి ఎరుగడు. అలా ఆ నల్లవాళ్ళ ఇద్దరు వాళ్ళ తమ్ముళ్ళని బావిలోకి ముంచుతూ ఉంటే చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. అడుగు దూరంలో నుంచి ఇదంతా చూసి కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్న శ్రీధర్కి వారి ఇద్దరి తమ్ముళ్ళని గమనించినప్పుడు బొప్పాయి చెట్టులోని బొప్పాయి కాయలు గుర్తుకు వచ్చాయి. అవి ఎలా అయితే వేలాడుతున్నాయో అలా వేలాడుతున్నాయి వారి తమ్ముళ్ళకు పక్కన కింద. ఇక అక్కడ జరుగుతున్న సన్నివేశానికి శ్రీధర్కి మతిపోతున్నట్టు అనిపిస్తోంది. అంత చిన్న బావిలో పెద్ద తమ్ముళ్ళు ఇద్దరు ప్రవేశించగానే బావి ఎంతో పెద్దదైపోయింది. ఇక ముగ్గురు కలిపి చాలా వేగంగా యుద్ధం చేయసాగారు. అక్కడ వాళ్ళు నివసిస్తున్న హోటల్ గదిలో ఆ ముగ్గురు చేస్తున్న వింత శబ్దాలే చెవికి చాలా ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి శ్రీధర్కి. ఒక పక్క ఆ శబ్దాన్ని వింటూ మరోవైపు తనకు ఇష్టమైన సన్నివేశాన్ని కళ్ళతో చూస్తూ తెగ ఆనందపడిపోసాగాడు శ్రీధర్. ఇక వారిద్దరూ సోఫాల నుంచి లేచి రాధగాన్ని ఎత్తుకొనేశారు. రాధాని ఎత్తుకుని యుద్ధం చేయసాగారు. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా వారిరువురు ఆపోజిట్ దిశలో ఉంటే వారి కాళ్ళకి మధ్యలో చేరిపోయాడు శ్రీధర్. అలా దూరి మరీ ఆ సన్నివేశాన్ని చూడసాగాడు. ఇక ఇలా కాదని ఆ ముగ్గురు తిరిగి మంచం మీద పడిపోయారు. రాధ వారి శరీరాలని చూస్తూ కళ్ళతోనే ఆనందపడసాగింది. వారి శరీరాలు చాలా బలంగా ఉన్నాయి. పైగా నల్లగా వెలిసిపోతున్నాయి. తన రెండు చేతులతో సుతారంగా నిమరసాగింది. మరోవైపు కళ్ళయి పెద్దవి చేస్తూ వారి వడదిరిగిన దేహదారుఢ్యాన్ని చూస్తూ ఎంతో సంతోషించగలిగింది. ఇలా వారు ఆనందపడుతూ ముగించారు. ముగించిన వెంటనే వారిరువురు సోఫాలో వాలిపోయారు. రాధా బెడ్ మీద వాలిపోయింది. శ్రీధర్ మనసులో ఇంకొకసారి వారిని జతకట్టాలి అన్న ఆలోచన వచ్చింది. వారిలో ఒకనికిలో వాడు నోరు తెరిచి మీరిచ్చిన పేమెంట్కి టైం సరిపోయింది అన్నాడు. వారిరువురు ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్నట్టు ఉన్నారు. శ్రీధర్ ఇక చేసేదేమీ లేక అయిష్టంగానే వారు వెళ్ళిపోతుంటే వారి వైపు చూడసాగాడు. నిజానికి రాధాకు కూడా వారు వెళ్ళిపోవడం ఇష్టం లేదు. ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేదనే మనసులో ఉంది. కానీ బయటకు చెప్పలేదు. వారు అలా వెళ్ళిపోయారో లేదో భర్త కేసి చూస్తూ 2 అడుగులు స్పీడ్గా వేసి భర్తని గట్టిగా వాటేసుకుంది. శ్రీధర్తో ఇలా చెప్తూ నా మనసులో ఇలాంటివి చాలా రోజుల నుంచి ఉన్నాయి. కానీ మీరు నన్ను అర్థం చేసుకొని ఇంతకంటే ఎక్కువగా అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అంటూ శ్రీధర్కి థ్యాంక్స్ చెప్పసాగింది. శ్రీధర్ మనసులో మాత్రం ఇంకా కొద్దిసేపు ఉండి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాలో మరింత బూస్ట్ పెంచండి ఫ్రెండ్స్. ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్. ఇక ఈలోపు శ్రీధర్ రాధాలు ఇద్దరూ తేరుకొని వారు ఉన్న హోటల్లోనే కొద్దిగా విండో వైపు వచ్చారు. అక్కడ ఉన్న ప్రకృతిని చూస్తూ ఆహ్లాదపడుతున్నారు. వారు ఉంటున్న హోటల్ గది నుంచి చూస్తుంటే సిటీ మొత్తం కనిపిస్తోంది. ఇక ఏంటి ప్రోగ్రామ్ అని అడిగింది రాధాని. శ్రీధర్కి ఏం చెప్పాలో తెలియక ఏమో అన్నట్టు భుజాలు ఎగరేశాడు. అప్పుడు రాధ ప్రస్తుతానికి ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని
లంచ్ ముగించుకొని మనం షాపింగ్ చేద్దాం అంది. సరే అన్నాడు శ్రీధర్. అందులోనూ కొన్ని చూడాల్సిన ప్లేస్లు ఉన్నాయి, వాటిని చూద్దామంది. సరే అన్నాడు. ఇంతలో రాధ నాకీ మసాజ్ చేయించుకోవాలని ఉంది అంది.